విఘ్నాధిపత్యం కోసం గణపతి అలాగే కుమారస్వామి ఇద్దరు కూడా పోటీ పడతారు. గణపతి విజయం సాధిస్తారు. అప్పుడు కుమారస్వామికి కోపం రాలేదా? వచ్చిందమ్మా. కుమారస్వామికి కోపం వచ్చి అక్కడ పార్వతి శివుడు ఇద్దరు విఘ్నాధిపత్యం ఎవరికి ఇవ్వాలి అని నిశ్చయించి ఎవరైతే అన్ని నదుల్లో మొట్టమొదట ప్రయాణం చేసి వస్తారో వాళ్ళకి ఇస్తామన్నారు. సరే, కుమారస్వామి నెమలిని ఎక్కి వెళ్ళాడు. విఘ్నేశ్వరుడు ఏం చేయాలో తెలియక తల్లిదండ్రులకి ఇద్దరికీ 3 సార్లు ప్రదక్షిణ చేశారు. అంతే, అన్ని పుణ్యజలాలలో స్నానం చేసినటువంటి ఫలితం వచ్చి విఘ్నాధిపత్యం ఆయనకు వచ్చేసింది. తిరిగి వచ్చినటువంటి కుమారస్వామికి ఇది నచ్చలేదు. అందుకని కోపం వచ్చి ఆయన కైలాసాన్ని వదిలేసి క్రౌంచ పర్వతం మీదకి వచ్చి కూర్చున్నాడు. కొడుకు కోపంతో ఉంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు? బాధపడి ఎలా అయినా సరే ఆయనను దారికి తెచ్చుకోవాలని పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఆ క్రౌంచ పర్వతం మీదకి వస్తే అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు కుమారస్వామి. ఆ శిఖరం మీదనే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు, ఆ తల్లి భ్రమరాంబికగా శక్తిపీఠమైతే జ్యోతిర్లింగంగా మల్లికార్జున స్వామిగా శంకరుడు అక్కడ అవతరించి ఆ కుమారుడి కోసం వేచి చూస్తూ ఉన్నారు. ఈ గాథలోని అంతరార్థం ఏమిటి అంటే, తల్లిదండ్రులు పుత్రులు నేర్చిన నేర్వకున్న జనకులు పోషింతురెల్లప్పుడు. కొడుకు ఎలాంటి వాడైనా సరే తల్లిదండ్రులు ప్రాణం ఇచ్చి వాడిని పెంచే ప్రయత్నం చేస్తారు. కానీ అదే కృతజ్ఞతాభావం పిల్లవాడిలో ఉన్నప్పుడు మాత్రమే అది నిజమైనటువంటి పుత్ర పితృ సంబంధం. మనం పెరుగుతున్నా కొద్దీ మన అహంకారం పెరిగి మనం కనుక నిజాన్ని గ్రహించలేకపోతే తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసినంత మాత్రాన అన్ని పుణ్యజలాలలో స్నానం చేసినటువంటి అద్భుతమైన ఫలితం దక్కుతుంది అంటే అర్థం ఏమిటంటే, నీ జీవితంలో నువ్వు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాటన్నింటి నుంచి బయటపడాలి అంటే తల్లిదండ్రులను ఆరాధించమని చెబుతుంది జ్యోతిష్య శాస్త్రం. తల్లిదండ్రులు సంతోషిస్తే నీ దోషాలన్నీ క్షయమైపోయి అద్భుతమైన ఫలితం నీకు దక్కుతుంది. అందుకే శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే. ఎవరైతే శ్రీశైల శిఖరాన్ని చూసి ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళకి ఇహము పరము 2 సిద్ధిస్తాయి.